వారణాసి. బాహుబలితో ప్రపంచానికి తెలుగు సినిమా అంటే ఏమిటో పరిచయం చేశాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇక ఆయన సినిమా విడుదలవటం లేట్ అవ్వచ్చేమో, కానీ మేకింగ్ లో మాత్రం ఆయనకు ప్రత్యర్థి అంటూ ఎవ్వరూ లేరు. కానీ ప్రమోషన్స్ విషయంలో అక్కడే ఆయన ఒకే ఒక్కరు. ఇక సినిమా మొదలైన రోజు నుంచి రిలీజ్ అవుతున్న రోజు వరకు వార్తల్లో ఎలా ఉంచాలో రాజమౌళికి బాగా తెలుసు. ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తోంది. మొన్నటికి మొన్న టీజర్ రిలీజ్ ఫంక్షన్ రోజు ఎంత హైప్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఇక ఈ వారణాసి సినిమాకు సంబంధించి మహేష్ బాబు 5 పాత్రల్లో నటించనున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదటి టీజర్ విడుదలతోనే అంచనాలు ఆకాశమే హద్దుగా మారిపోయాయి. మహేష్ బాబు లుక్స్, విజువల్స్, స్కేల్ అన్ని కలిపి అభిమానుల్లో హైప్ ను రెట్టింపు చేశాయి. ఇక ఈ పాన్ వరల్డ్ సినిమాకు హీరోయిన్ గా గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా కీలక పాత్రలో పృథ్వీరాజ్ కనిపించనున్నారు. 2027 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్న వారణాసి కోసం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఇటీవల మహేష్ బాబు ఫస్ట్ లుక్, టైటిల్, గ్లిమ్స్ ను విడుదల చేయడంతో ఫ్యాన్స్ సంబరాలు మొదలయ్యాయి. ఇక ఇదే కావాలి, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కావడమే లేటు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేశారు. ఇక ఆ రోజు వేదిక మీద మహేష్ బాబు మరియు ప్రియాంక చోప్రా ఎలా మాట్లాడాలో కూడా ముందుగానే రాజమౌళి వాళ్లను ప్రిపేర్ చేసి మరీ పంపించడం కూడా చూశాం. అయితే తాజా బజ్ ఏమిటంటే, ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనపడతాడనే విషయం ముందే బయటకు వచ్చేసింది. ఇక దీనికి తోడు మహేష్ బాబు ఈ సినిమాలో రాముడి పాత్రలో కూడా కనిపిస్తాడని రాజమౌళి స్వయంగా హింటిచ్చాడు. ఇక అంతేకాదు, ఇంకా 3 వేర్వేరు పాత్రల్లో కూడా మహేష్ బాబు నటించనున్నాడని, మొత్తం 5 పాత్రలు ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి మిగతా 3 పాత్రలు ఏమిటనే దాని గురించి ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక ఈ వార్త బయటకు రావడంతో మహేష్ బాబు అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసిందే. అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమో కానీ అధికారికంగా వెల్లడయ్యే వరకు మనం వేచి చూడాల్సిందే. అయితే ఈ సినిమా 2027 సంవత్సరం మార్చిలో విడుదలవనున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. వారణాసి. బాహుబలితో ప్రపంచానికి తెలుగు సినిమా అంటే ఏమిటో పరిచయం చేశాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇక ఆయన సినిమా విడుదలవటం లేట్ అవ్వచ్చేమో, కానీ మేకింగ్ లో మాత్రం ఆయనకు ప్రత్యర్థి అంటూ ఎవ్వరూ లేరు. కానీ ప్రమోషన్స్ విషయంలో అక్కడే ఆయన ఒకే ఒక్కరు. ఇక సినిమా మొదలైన రోజు నుంచి రిలీజ్ అవుతున్న రోజు వరకు వార్తల్లో ఎలా ఉంచాలో రాజమౌళికి బాగా తెలుసు. ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తోంది. మొన్నటికి మొన్న టీజర్ రిలీజ్ ఫంక్షన్ రోజు ఎంత హైప్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఇక ఈ వారణాసి సినిమాకు సంబంధించి మహేష్ బాబు 5 పాత్రల్లో నటించనున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదటి టీజర్ విడుదలతోనే అంచనాలు ఆకాశమే హద్దుగా మారిపోయాయి. మహేష్ బాబు లుక్స్, విజువల్స్, స్కేల్ అన్ని కలిపి అభిమానుల్లో హైప్ ను రెట్టింపు చేశాయి. ఇక ఈ పాన్ వరల్డ్ సినిమాకు హీరోయిన్ గా గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా కీలక పాత్రలో పృథ్వీరాజ్ కనిపించనున్నారు. 2027 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్న వారణాసి కోసం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఇటీవల మహేష్ బాబు ఫస్ట్ లుక్, టైటిల్, గ్లిమ్స్ ను విడుదల చేయడంతో ఫ్యాన్స్ సంబరాలు మొదలయ్యాయి. ఇక ఇదే కావాలి, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కావడమే లేటు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేశారు. ఇక ఆ రోజు వేదిక మీద మహేష్ బాబు మరియు ప్రియాంక చోప్రా ఎలా మాట్లాడాలో కూడా ముందుగానే రాజమౌళి వాళ్లను ప్రిపేర్ చేసి మరీ పంపించడం కూడా చూశాం. అయితే తాజా బజ్ ఏమిటంటే, ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనపడతాడనే విషయం ముందే బయటకు వచ్చేసింది. ఇక దీనికి తోడు మహేష్ బాబు ఈ సినిమాలో రాముడి పాత్రలో కూడా కనిపిస్తాడని రాజమౌళి స్వయంగా హింటిచ్చాడు. ఇక అంతేకాదు, ఇంకా 3 వేర్వేరు పాత్రల్లో కూడా మహేష్ బాబు నటించనున్నాడని, మొత్తం 5 పాత్రలు ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి మిగతా 3 పాత్రలు ఏమిటనే దాని గురించి ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక ఈ వార్త బయటకు రావడంతో మహేష్ బాబు అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసిందే. అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమో కానీ అధికారికంగా వెల్లడయ్యే వరకు మనం వేచి చూడాల్సిందే. అయితే ఈ సినిమా 2027 సంవత్సరం మార్చిలో విడుదలవనున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. వారణాసి. బాహుబలితో ప్రపంచానికి తెలుగు సినిమా అంటే ఏమిటో పరిచయం చేశాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.
ఆయన సినిమా విడుదలవటం లేట్ అవ్వచ్చేమో, కానీ మేకింగ్ లో మాత్రం ఆయనకు ప్రత్యర్థి అంటూ ఎవ్వరూ లేరు. కానీ ప్రమోషన్స్ విషయంలో అక్కడే ఆయన ఒకే ఒక్కరు. ఇక సినిమా మొదలైన రోజు నుంచి రిలీజ్ అవుతున్న రోజు వరకు వార్తల్లో ఎలా ఉంచాలో రాజమౌళికి బాగా తెలుసు. ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తోంది. మొన్నటికి మొన్న టీజర్ రిలీజ్ ఫంక్షన్ రోజు ఎంత హైప్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఇక ఈ వారణాసి సినిమాకు సంబంధించి మహేష్ బాబు 5 పాత్రల్లో నటించనున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదటి టీజర్ విడుదలతోనే అంచనాలు ఆకాశమే హద్దుగా మారిపోయాయి. మహేష్ బాబు లుక్స్, విజువల్స్, స్కేల్ అన్ని కలిపి అభిమానుల్లో హైప్ ను రెట్టింపు చేశాయి. ఇక ఈ పాన్ వరల్డ్ సినిమాకు హీరోయిన్ గా గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా కీలక పాత్రలో పృథ్వీరాజ్ కనిపించనున్నారు. 2027 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్న వారణాసి కోసం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఇటీవల మహేష్ బాబు ఫస్ట్ లుక్, టైటిల్, గ్లిమ్స్ ను విడుదల చేయడంతో ఫ్యాన్స్ సంబరాలు మొదలయ్యాయి. ఇక ఇదే కావాలి, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కావడమే లేటు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేశారు. ఇక ఆ రోజు వేదిక మీద మహేష్ బాబు మరియు ప్రియాంక చోప్రా ఎలా మాట్లాడాలో కూడా ముందుగానే రాజమౌళి వాళ్లను ప్రిపేర్ చేసి మరీ పంపించడం కూడా చూశాం. అయితే తాజా బజ్ ఏమిటంటే, ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనపడతాడనే విషయం ముందే బయటకు వచ్చేసింది. ఇక దీనికి తోడు మహేష్ బాబు ఈ సినిమాలో రాముడి పాత్రలో కూడా కనిపిస్తాడని రాజమౌళి స్వయంగా హింటిచ్చాడు. ఇక అంతేకాదు, ఇంకా 3 వేర్వేరు పాత్రల్లో కూడా మహేష్ బాబు నటించనున్నాడని, మొత్తం 5 పాత్రలు ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి మిగతా 3 పాత్రలు ఏమిటని దాని గురించి ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక ఈ వార్త బయటకు రావడంతో మహేష్ బాబు అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసిందే. అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమో కానీ అధికారికంగా వెల్లడయ్యే వరకు మనం వేచి చూడాల్సిందే. అయితే ఈ సినిమా 2027 సంవత్సరం మార్చిలో విడుదలవనున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. వారణాసి బాహుబలితో ప్రపంచానికి తెలుగు సినిమా అంటే ఏమిటో పరిచయం చేశాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇక ఆయన సినిమా విడుదలవటం లేట్ అవ్వచ్చేమో, కానీ మేకింగ్ లో మాత్రం ఆయనకు ప్రత్యర్థి అంటూ ఎవ్వరూ లేరు. కానీ ప్రమోషన్స్ విషయంలో అక్కడే ఆయన ఒకే ఒక్కరు. ఇక సినిమా మొదలైన రోజు నుంచి రిలీజ్ అవుతున్న రోజు వరకు వార్తల్లో ఎలా ఉంచాలో రాజమౌళికి బాగా తెలుసు. ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తోంది. మొన్నటికి మొన్న టీజర్ రిలీజ్ ఫంక్షన్ రోజు ఎంత హైప్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఇక ఈ వారణాసి సినిమాకు సంబంధించి మహేష్ బాబు 5 పాత్రల్లో నటించనున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదటి టీజర్ విడుదలతోనే అంచనాలు ఆకాశమే హద్దుగా మారిపోయాయి. మహేష్ బాబు లుక్స్, విజువల్స్, స్కేల్ అన్ని కలిపి అభిమానుల్లో హైప్ ను రెట్టింపు చేశాయి. ఇక ఈ పాన్ వరల్డ్ సినిమాకు హీరోయిన్ గా గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా కీలక పాత్రలో పృథ్వీరాజ్ కనిపించనున్నారు. 2027 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్న వారణాసి కోసం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఇటీవల మహేష్ బాబు ఫస్ట్ లుక్, టైటిల్, గ్లిమ్స్ ను విడుదల చేయడంతో ఫ్యాన్స్ సంబరాలు మొదలయ్యాయి. ఇక ఇదే కావాలి, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కావడమే లేటు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేశారు. ఇక ఆ రోజు వేదిక మీద మహేష్ బాబు మరియు ప్రియాంక చోప్రా ఎలా మాట్లాడాలో కూడా ముందుగానే రాజమౌళి వాళ్లను ప్రిపేర్ చేసి మరీ పంపించడం కూడా చూశాం. అయితే తాజా బజ్ ఏమిటంటే, ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనపడతాడనే విషయం ముందే బయటకు వచ్చేసింది. ఇక దీనికి తోడు మహేష్ బాబు ఈ సినిమాలో రాముడి పాత్రలో కూడా కనిపిస్తాడని రాజమౌళి స్వయంగా హింటిచ్చాడు. ఇక అంతేకాదు, ఇంకా 3 వేర్వేరు పాత్రల్లో కూడా మహేష్ బాబు నటించనున్నాడని, మొత్తం 5 పాత్రలు ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి మిగతా 3 పాత్రలు ఏమిటని దాని గురించి ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక ఈ వార్త బయటకు రావడంతో మహేష్ బాబు అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసిందే. అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమో కానీ అధికారికంగా వెల్లడయ్యే వరకు మనం వేచి చూడాల్సిందే. అయితే ఈ సినిమా 2027 సంవత్సరం మార్చిలో విడుదలవనున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.